నాకు ఆర్డర్ వచ్చిందో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మౌనిక. యాక్చువల్లీ ఈ ఆర్డర్ మా బంధువుల నుంచి వచ్చిందండి, గిఫ్ట్ కోసము. చాలా సింపుల్ డిజైన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఒకసారి మీకు చూపిద్దామని వచ్చేసాను. చూడండి నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను అనమాట బ్యాంగిల్కి థ్రెడ్ని. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా టైట్గా పట్టుకొని ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలండి థ్రెడ్ని. నేను వేల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, దానికి అండి. కొంచెం కనుక లూజ్ అయిపోయిందంటే సరిగ్గా రాదనమాట. థ్రెడ్ అంతా లూజ్ అయిపోయి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా జరుపుకుంటూ చేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టోటల్గా మీకు చేసి చూపిస్తాను, మొత్తం రౌండ్ చేసేసి చూపిస్తాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది వీడియో. చూసారా, ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలండి. లాస్ట్లో చాలామంది తప్పు చేస్తూ ఉంటారనమాట, కొంచెం పైకి అతికిచ్చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. అట్లా చేస్తే ఎగుడుదిగుడులాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం రౌండ్ తిప్పుతున్నాం కాబట్టి కొంచెం దారం కూడా చిక్కుపడుతూ ఉంటుంది. మనం జడ వేసుకుంటే ఎట్లా చిక్కు తీసుకుంటామో అట్లా చేసుకుంటూ ఉండాలన్నమాట. చిక్కు తీసుకుంటూ తిప్పుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఆల్రెడీ సగం స్టిచ్ చేసి పెట్టా కదా, ఇప్పుడు సగం స్టిచ్ చేసుకోవాలన్నమాట. లేదంటే పైకి వచ్చేసి చాలా బాగుండదు అనమాట, చాలా నీట్గా ఉండదు. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీరు అతికిచ్చారా లేదా అన్నట్టు ఉంటుంది. ఫ్లాట్ అయిపోతుంది పూర్తిగా, చూడటానికి నీట్గా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.